ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమున్నాయి అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం, చూసేద్దాం. వ్యూవర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ విత్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఇట్స్ లైక్ మీ పర్సన్ ఏదో హార్ట్ బ్రేక్లో ఉన్నారు ప్రజెంట్. దీనికి మరెవరో కారణం కాదు, తమకి తామే కారణం. ఈ విషయం మీ పర్సన్కి తెలుసు. అది తెలుసుకొని ఇంకా బాధపడుతున్నారని చెప్పాలి. ఓకే, ఏం జరుగుతుంది? ఈ పర్సన్ ఆల్ అరౌండ్ అంటాం కదా, తన లైఫ్లో ఉన్న అందరు వ్యక్తులతో ఇన్వాల్వ్ అయిపోయి అండ్ అందరితో వాళ్ళకి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారనమాట. అయితే ఇక్కడ ట్రూ అటాచ్మెంట్, ట్రూ లవ్, ట్రూ అఫెక్షన్ ఎవరైతే చూపిస్తూ ఉన్నారో వాళ్ళని వీళ్ళు మిస్ చేసుకున్నారు. సో వాళ్ళని మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ రీయునైట్ అవ్వాలి, దక్కించుకోవాలి అనేది వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో అందుకని సంథింగ్ బిగ్ ఏదో చేయబోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు యూనివర్స్? ఏం చేయబోతున్నారు? వీళ్ళైతే ఏమి చేయాలని అనుకోవడం లేదు రైట్ నౌ. ఏం చేయాలి అనుకోవడం లేదు. వీళ్ళు రైట్ నౌ వెయిటింగ్ మోడ్లో ఉండాలని అనుకుంటూ ఉన్నారు. బికాస్ వీళ్ళకి ఎవరైనా చేస్తే ఇంట్రెస్ట్ అనమాట. ఆ బుద్ధి మాత్రం పోవడం లేదు వీళ్ళకి. ఎవరైనా చేస్తూ ఉంటే ఈగో అనేది బూస్టప్ అవుతుంది. దానివల్ల వీళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లాస్ ఫీలింగ్ ఉంది. అలానే ఈ పర్సన్ అంటే మీ పర్సన్ మిస్ అవుతున్న పర్సన్ మీరే అంటే కనుక మీరు వాళ్ళని చేయాలి. ఓకే, చేస్తూ నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు గొప్ప, నువ్వు హీరో అని ఇలా పొగుడుతూ ఉంటే వాళ్ళకి ఆనందం అనమాట. దీని గురించి వీళ్ళు వెయిట్ చేస్తారని చూపిస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోరు అని చూపిస్తూ ఉంది రైట్ నౌ. ఓకే, ఈ రీడింగ్ని కమ్ బ్యాక్ టు మీ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి మీకు యాక్షన్ అనేది వస్తుంది. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం తెలుగు. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే.